హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే మేము జున్ను బర్త్డే కోసం ఊరికైతే వెళ్ళాం కదా. వాడి బర్త్డే అయిపోయింది, చోటుగాని బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇంకా ఒకరోజు అయితే మంచిగా ఫిష్ తెచ్చుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. అది అయిపోయిన తర్వాత మేము వెళ్ళిన మంత్లోనే పిల్ల పండుగ ఉందన్నమాట. సో మా పెద్దవ వాళ్ళ ఊర్లో అయితే పండుగ సూపర్గా చేస్తారు. అందుకని చెప్పేసి నేను జున్ను మా పెద్దవతో అయితే వచ్చేసాము. మా అమ్మ ఇంకా అవ్వ తర్వాత వస్తారు. ఇది మా పెద్దవ వాళ్ళ ఇల్లు అనమాట. చాలా 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 స్పేషియస్ ఉంటుంది. ఇదంతా వాళ్ళదే, అదే చూపిస్తున్నాను. ఇంకా చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి సూపర్గా ఉంటుందన్నమాట. సో మేమందరూ చూసారా, ఇలా ఏంటి ఇక్కడికి ఎక్కి ఏమో చూస్తున్నారు అనుకుంటున్నారా? ఇదైతే మా అవ్వ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట. పీర్ల సావిడి ఉంటుంది, దాంట్లో ఇప్పుడు ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. అంతకంటే ముందు ఒక చిన్న క్యూట్ వీడియో ఉంది, చూసేయండి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం వాయిస్ ఓవరే ఉంటుంది, ఎందుకంటే చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా తెలిసిందే కదా, పీర్ల సావిడి దగ్గర హడావిడి మామూలుగా ఉండదు కదా, మొత్తం తప్పెట్లు మేళాలు ఇవే సౌండ్ అనమాట. అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి అయితే వెళ్ళాము ఇక్కడ. ఇంకా రీసెంట్ టైమ్స్లో అయితే వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది. ఇంకా జున్నుగాడు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ అదృష్టం కలిసి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి తప్పకుండా వెళ్ళాలని చెప్పి మేమందరం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అంటే దేవుడికి మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, మొక్కులు చెల్లించడానికి. ఇంకా రేపు ఎల్లుండి పీర్ల పండుగ స్టార్ట్ అవుతుందనగా వాళ్ళైతే మొక్కులు తీర్చుకోవడానికి వస్తారనమాట. ఇలా డప్పులు కొట్టుకుంటూ తీసుకొని వస్తారు. చాలామందికి ఇక్కడ నమ్మకం అనమాట, అంటే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని చాలామంది మొక్కుకుంటారు ఇక్కడ. అంటే మేము అనుకున్నది జరిగితే ఇలా మొక్కులు తీరుస్తామని మొక్కుకుంటారు కదా, సో అలా అయితే జరుగుతాయి అనమాట. ఇంకా ఇంటి పక్కనే కాబట్టి అస్సలు నిద్రనే ఉండదు, ఫుల్ డప్పుల శబ్దాలు అన్నీ అవే వినిపిస్తూ ఉంటాయి అనమాట. ఐస్ క్రీమ్ బండిని చూస్తే చిన్నపిల్లలు ఎలా ఉరుక్కుంటూ వెళ్తారో అలా ఈ డప్పుల శబ్దం వినగానే మేము అందరం వచ్చి ఇలా గోడ మీద కూర్చుంటాం అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా రిలేటివ్సే, అంటే అవ్వ వాళ్ళ చుట్టాలు, మా చుట్టాలు అందరూ అనమాట. ఇంకా కొట్టగానే ఇలా వచ్చి అందరం చూస్తూ ఉంటాం, ఎవరు వచ్చారో ఏంటో తెలుసుకోవడానికి. పక్కా మా స్టైల్ అనమాట ఇది. ఊర్లలో ఇంకా తెలిసిందే కదా, ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. అంటే డ్రమ్స్ కొట్టడంలో కానీ, డ్యాన్స్ చేయడంలో కానీ ఫుల్ ఎంటర్టైనింగ్ అనమాట. మాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు నైటే. ఇంకా రేపు పొద్దునే స్టార్ట్ అవుతుంది అనమాట పీర్ల పండుగ అసలు స్పెషల్స్ది. హైదరాబాద్లో ఎట్లా చేసుకుంటారో నేనైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదు. నాకు గుర్తున్నంత వరకు పీర్ల పండుగ అంటే మా పెద్దవ వాళ్ళదే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే ఇంకా ఇది గుండం అంటారు దీన్ని. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ గుండం ఏంటంటే ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే తీస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ కొండలాగా అనిపిస్తుంది కదా, దాన్ని అంతా కిందకి తీసి మనుషులు నడిచేయడానికి వీలుగా చేస్తారనమాట. చాలా అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి దీంట్లో, మీరు చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను, మొత్తం ఒకటే వీడియోలో పెడితే లాంగ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి దీంట్లో అయితే కొన్ని పార్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ రేపు ఇంకా పీర్ల పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు అయితే ఇక్కడ పెద్దలు నమాజ్ చదివి ఒకసారి ఇదంతా తీస్తారనమాట. ఈ తీసేది కూడా మీకు చూపిస్తాను, చూడడానికి అట్లా ఉంది కదా. సో దాన్ని అంతా తీయడానికి అయితే చాలా టైమే పట్టింది, ఆల్మోస్ట్ 2 hours అట్లా పట్టింది అనమాట. మేము అంతసేపు కూర్చోలేము కదా, చూసినంతసేపు చూసి మళ్ళీ కొంచెం సేపు లోపలికి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. దాంట్లోనే కొంచెం పార్ట్ మీకు చూపిస్తున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, చాలా బాగా అనిపించింది. ఎక్కువ శాతం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నపిల్లలే ఉంటారు, ఆడుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది కదా. ఇంకా ఈ ఊరు గురించి చెప్తే ఇక్కడ యాక్చువల్గా అయితే సిగ్నల్స్ ఉండవు అనమాట సరిగ్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం కొండలే అనమాట. ఫోన్ శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఈ ఊరికి వెళ్తే చాలా అనిపిస్తుంది నాకు, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా నమాజ్ చదువుతున్నారనమాట. సో తీసే ముందు ఒకసారి దేవుడికి మొక్కుకొని ఇంకైతే స్టార్ట్ చేస్తారు. అంతలోపు మన జున్నుగాడు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. వాడు పుట్టిన 1 yearకే ఇలా చూడడానికి వాడికి కుదిరింది. నేను ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఒకటో రెండో సార్లు చూసుంటాను అంతే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎన్నో రోజుల తర్వాత కదా వెళ్ళింది. ఇంకా ఊర్లో తిరగడము, చుట్టుపక్కల వాళ్ళందరినీ కలవడం చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే పండగ 2 days చేస్తారనమాట బాగా. అంటే ముందు రోజు గుండం దోవడం, నెక్స్ట్ రోజు పెద్ద పండుగ, అండ్ నెక్స్ట్ రోజు అయితే ఇంకా పీర్లని మళ్ళీ లోపల పెట్టేయడం అట్లా అనమాట. ఈవెంట్స్ చాలానే ఉంటాయి దీంట్లో, చాలామంది చుట్టాలు అంటే పుట్టింటికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అట్లా కూడా చాలామంది వస్తారు. ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది, కలర్ఫుల్ పండుగ అని చెప్పొచ్చు. ఫుల్ లైట్లు వేసారనమాట రోడ్లు మొత్తం. ఇంకా పీర్ల సావిడైతే చెప్పనక్కర్లేదు, అంత బాగా డెకరేషన్ చేశారు. ఏదో ఊరు అంటాం కానీ అసలు ఫెస్టివల్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఊర్లలోనే చేసుకోవాలి, ఎందుకంటే చుట్టాలు పక్క ఉన్న వాళ్ళందరూ వస్తారు కదా, చాలా బాగా అనిపిస్తుంది.
నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలియదు. సో నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఇంకా నమాజ్ చదివిన తర్వాత స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది కదా, మళ్ళీ ఫుల్ చూపిస్తే బోర్ కొడుతుంది, అందుకని సగం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ 2 hours పట్టింది ఆ కొండ నుంచి ఇలా తీయడానికి. ఇంకా ఈ గుండంలో చేసి చాలా స్టన్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా క్లియర్గా చూపిస్తాను. అస్సలు నిజమైన పీర్ల పండుగ ఏంటో మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. ఇంకెక్కడైతే అక్క చెల్లెలు అవ్వ పెద్దవ ఇద్దరు కలిసి ఇంకా ప్రిపరేషన్స్ అనమాట జొన్న రొట్టెలు చేయడానికి ఇక్కడ పిండి రుబ్బుతున్నారు. నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం. మీలో ఎంతమంది ఇది వాడారు, ఎవరైనా యూజ్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి. మన వల్ల అస్సలు కాదు, చాలా బరువు ఉంటుంది అనమాట, తిప్పలేము అంతసేపు. అవ్వ అక్క చెల్లెలు అయితే ఇద్దరు పట్టుకొని ఇంకా పిండి అయితే రుబ్బేసి రొట్టెలు రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా అస్సలు వీడియోస్ రేపు వస్తాయి. సో వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.